దేశ రక్షణలో భాగంగా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా సిద్దిపేట జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం సంఘీభావ ర్యాలీ చేపట్టారు. పహల్గాం చనిపోయిన వారికి భారత పాక్ యుద్ధ వీరుల మరణం పొందిన మురళీనాయక్ కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులను అర్పించారు. అంతకుముందు పట్నంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి మోడర్న్ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. వారం రోజుల క్రితం ఏదైతే పుల్వామా అటాక్ దాడి జరిగిందో దానికి కౌంటర్ అటాక్ మన భారతీయ దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. పాకిస్తాన్లో ఏదైతే యూఎన్ఓ బ్యానర్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉగ్రవాద స్థావరాలు మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది తప్ప అక్కడ ఎలాంటి ప్రజలకు నష్టం జరగలేదు. భారతదేశం యొక్క లక్ష్యం యుద్ధం అనేది ఉగ్రవాదం మీదనే తప్ప పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్లోని ఉగ్రవాదం మీదనే. దేశం అనేది పాకిస్తాన్ దేశం ఎట్లున్నదంటే మొత్తం ఉగ్రవాదులకు స్థావరాలు షెల్టర్లు ఇస్తూ మన దేశంలో మొత్తం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది. కౌంటర్ అటాక్ చేస్తున్నాం మన ఇండియా త్రివిధ దళాలు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే మన భద్రతా దళాలు బార్డర్లో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో గత 3 రోజులుగా 72 అవర్స్ నుంచి 72 గంటలుగా కంటిన్యూగా వాళ్ళు ఫైటింగ్ చేస్తుర్రు, పాక్ దాడులను తిప్పికొడుతుర్రు. సో వాళ్ళకు సంఘీభావంగా బార్డర్లో ఉన్న సైనికులకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మశైర్యాన్ని నిలబెట్టడానికి వాళ్ళ కుటుంబాల క్షేమంగా మేము ఇక్కడ ఉన్నామని తెలియడానికి ఇలా సిద్దిపేట ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే మా ఎంబీఎస్ విద్యా సంస్థల ప్రతినిధులు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో ఈ సిద్దిపేటలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశ రక్షణ కోసం ఏదైతే త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినాయో దానికి మద్దతుగా ఆపరేషన్ సింధూర్ పేరిట సింధూర్కు మద్దతుగా సింధూర్కు సంఘీభావంగా ఈ సిద్దిపేట ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. సో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బార్డర్లో ఉన్న సైనికులు ఏవైతే ఉన్నారో వాళ్ళ మనోస్థైర్యం బలంగా ఉండాలి. వాళ్ళ మనోస్థైర్యం అంటే మీరు బార్డర్లో కొట్లాడుతున్నారు కాబట్టి మీకోసం మేము ఇక్కడ ఉన్నాం, మీ ఫ్యామిలీల కోసం మేము ఇక్కడ ఉన్నాం, ఎలాంటి మీకు సమస్య వచ్చినా కూడా మేము ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కానీ వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు అడ్రస్ చేయడానికి మేము ఉన్నాం. సో బార్డర్లో ఉన్న సైనికులందరికీ ఏదైతే వాళ్ళు పోరాటం చేస్తున్నారో ప్రజలు ప్రభుత్వం ఇలాంటి సమయంలో వాళ్ళ మద్దతుగా నిలిస్తే వాళ్ళ ఆత్మాభిమానం అనేది వాళ్ళ ఆత్మశైర్యం అనేది కొంచెం దృఢంగా ఉంటుంది. కాబట్టి ఈ ర్యాలీ అనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఆ సైనికులను ఇచ్చేయడానికి. సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ దేశం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నది. బయట ప్రపంచ దేశాలకేమో మేము మా దేశంలో మా ఉగ్రవాదులు లేరని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఒసామా బిన్ లాడెన్ 26 ఏప్రిల్ 11 అమెరికా ఎవరైతే దాడి చేశారో అలాంటి ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్లో షెల్టర్ ఇచ్చింది. ఇప్పుడు ఉగ్రవాద ఏదైతే సంస్థలు ఉన్నాయో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి మసూద్ లాంటి వాళ్ళకి ఇప్పుడు కూడా షెల్టర్లు ఇస్తుంది. వాళ్ళు కూడా మన దేశంలో కంటిన్యూగా పార్లమెంట్ అటాకు, ముంబై అటాకు, ఆ తర్వాత పుల్వామా అటాకు, ఇప్పుడు పహల్గాం అటాకు ఇలాంటి దాడులన్నిటికీ వాళ్ళు మాస్టర్ మైండ్లు పాకిస్తాన్లోనే ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే వాళ్ళు ఉన్నారు. దానికి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళకు మద్దతు తెలుపుతుంది. పాకిస్తాన్ మన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదుల మీద దాడి చేయడం. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏదైతే మన భారత ప్రభుత్వం మన పర్యాటకుల మీద చేసిన దాడికి కౌంటర్ అటాక్ మనం ఏదైతే చేసినామో 9 ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్లో వాటి కౌంటర్ అటాక్ చేస్తే వాళ్ళను కూడా ప్రభుత్వం లాంఛనంగా అధికారులతో ప్రభుత్వం అక్కడ వాళ్ళకు కార్యక్రమాలు చేస్తుంది. అంటే వాళ్ళని టెర్రరిస్టులను కూడా ఒక పెద్ద వీర సైనికుల్లాగా పాకిస్తాన్ సైనికులాగా వాళ్ళు అక్కడ ట్రీట్ చేస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నాటో ఒక పాకిస్తాన్ రాష్ట్రం, పాకిస్తాన్ ప్రజలు, ప్రభుత్వము, ఆర్మీ, అక్కడ ఉన్న ప్రజలు, ఉగ్రవాదులు అందరూ ఒకటే కేటగిరీకి వస్తారు. వాళ్ళందరూ ఉగ్రవాదులనే మనం లెక్క పెట్టాలి. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం.